ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ, తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తే ఒక క్యారెక్టర్‌లో నటించాడు. అయితే దర్శకుడు ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానంగా చాలా బాగుంది. ఇక ఆ కేస్‌ను సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్‌గా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజ్‌గా నడిపించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తను రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఎక్కడ కూడా డౌట్ రాకుండా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఇక మొత్తానికి శైలేష్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో నాని పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన రైటింగ్‌లోనే మెచ్యూరిటీని ఈ సినిమాలో చాలా బాగా చూపిస్తూ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాడు. ఇక ఎమోషనల్ సీన్స్‌ని డీల్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో నాని వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు. నాని లాంటి హీరోకి ఒక పవర్‌ఫుల్ రోల్ దొరికితే ఎలా నటిస్తారో చెప్పడానికి ఈ సినిమాను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో ఉన్నటువంటి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. మిగతా ఆర్టిస్టులందరూ ఈ సినిమా సక్సెస్‌కి సపోర్ట్ చేస్తూ, అలాగే వాళ్ళ పాత్రలు పరిధి మేరకు ఓకే అనిపించేలా నటిస్తూ మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. హిట్ 3కి ప్లస్ పాయింట్స్ నాని సెకండ్ హాఫ్, డైరెక్షన్, క్లైమాక్స్ మొత్తానికి హిట్ 3తో హిట్ కొట్టాడు నాని.